అదే మనం లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కింద తేజస్ మార్క్ 1Aలో చూస్తే కనుక మనం కంప్లీట్ గా ఇంజిన్ కానీ ఆపరేషన్ సిస్టమ్స్ కానీ చాలా మోడర్న్ గా ఉంటాయి అన్నమాట. ఇట్లా ప్రత్యేకంగా ఫ్లై బై వైర్ సిస్టమ్ అనేది అంటే డిజిటల్ ఫ్లై బై వైర్ అంటే దాదాపు అన్ని ఆటోమేటిక్ సిస్టమ్స్ అన్నమాట. సో MiG-21 అనేది మనం పాత తరం సెకండ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే తేజస్ మార్క్ 1A అనేది 4.5 జనరేషన్ అనుకోవచ్చు. అండ్ వీటి సిస్టమ్స్ కూడా ఆపరేషన్ సిస్టమ్స్ కూడా పూర్తి స్థాయిలో తేడా ఉంటుంది. అండ్ MiG-21 అనేది 1963లో ఇండక్ట్ అయింది. తేజస్ మార్క్ 1A అనేది 2016లో ఇండక్ట్ అయింది అనమాట. అండ్ MiG-21 అనేది దీన్ని బైసన్ అని కూడా పిలుస్తాం మనం. అది సోవియట్ యూనియన్ నుంచి మనం కొనుక్కొచ్చుకున్నాం. అదే తేజస్ మార్క్ 1A అనేది స్వదేశీయంగా తయారు చేసుకుంది మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారనమాట. అండ్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంజిన్ GE-F404 ఇంజిన్ అనమాట. రెండు కూడా MiG-21 మరియు LCA తేజస్ మార్క్ 1A ఈ రెండు కూడా సింగిల్ ఇంజిన్ జెట్సే. అయితే LCA తేజస్ మార్క్ 1Aలో 78 కిలో న్యూటన్ ఇంజిన్ కెపాసిటీ ఉంది. అయితే MiG-21 మల్టీ రోల్ కెపాసిటీ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. LCA తేజస్ మార్క్ 1A కెపాసిటీ మాత్రం ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ ట్రూ మల్టీ రోల్ కెపాసిటీ ప్లే చేయగలదు. అండ్ MiG-21 మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అండ్ లో అవైలబిలిటీ అనమాట. LCA మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఎక్కువ అవైలబిలిటీ పెట్టుకోవచ్చు భవిష్యత్తులో. ఇప్పుడైతే లో అవైలబిలిటీ కానీ. అండ్ సేఫ్టీ దాదాపు MiG-21 500 క్రాషెస్ అయినాయి. 170కి పైగా పైలట్స్ చనిపోయారు. MiG-21ని విడో మేకర్స్, ఫ్లయింగ్ కాఫిన్స్ అని పిలుస్తారు. MiG-21 చాలా యాక్సిడెంట్స్ అయిపోయినాయి అనమాట.